మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చదివినటువంటి వాక్య భాగం చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. యాకోబు అనేటువంటి వ్యక్తి దేవునితో పోరాడి గెలిచాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తాం. ఇతడు పోరాడినటువంటి ఆ స్థలం ఎబ్బోకు రేవు, అది బేతులు యొద్ద ఉన్నది. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఒక సాధారణమైనటువంటి మనిషి శక్తివంతుడైనటువంటి దేవుని ఎదుట నిలబడగలడా? ఒకవేళ నిలబడినా ఆయనతో పోరాడగలడా? ఒకవేళ పోరాడినా ఆ పోరాటంలో గెలవగలడా అనేటువంటి ప్రశ్నను మన ఎదుట పెట్టుకున్నప్పుడు అది 100% అసంభవం. ఆయన సింహాసనం ఎదుట, ఆయన శక్తి శౌర్యం ఎదుట ఎవడును నిలువలేడు అని వాక్యము తేటగా సెలవిస్తున్నది. అలా అన్నప్పుడు యాకోబు ఏ విధంగా దేవునితో పోరాడి గెలిచాడు, దేవునితోనూ మనిషితోనూ పోరాడి గెలిచాడు అన్న దాంట్లో మనిషిని ప్రక్కన పెట్టినట్లయితే దేవునితో పోరాడాడు అనేటువంటి మాటను మనం పట్టుకున్నప్పుడు అతడు ఏ విధంగా దేవునితో పోరాడాడు? అతడు పోరాడటం మటుకు కాదు గాని పోరాడి గెలిచాడు అని చూస్తున్నాం. మనందరికీ తెలిసినటువంటి మాట, అతడు దేవునితో పోరాడాడు అన్నప్పుడు అతడు ప్రార్థన చేశాడు అని. అవును, అతడు ప్రార్థన చేసి దేవునితో పెనుగులాడాడు అని మనందరికీ తెలిసినటువంటి అధ్యయనమే. అయితే నేటి దినాన మనం గమనించవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా, ఈ పాఠ్యం యొక్క సరైనటువంటి భావం మనము చూడాలి అనగా, హోషేయ గ్రంథంలో దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అది 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. ఇక్కడ మనం చూస్తున్నాం అతి ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి మాట, అతడు కన్నీరు విడుచుచు బతిమాలెను. యాకోబు దేవుని ఎదుట నిలబడలేడు, ఆయనతో పోరాడలేడు, ఆయనతో పోరాడి గెలవలేడు. కానీ ఆయనను గెలవడానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది. ఆ మార్గాన్ని యాకోబు గుర్తించాడు, ఆ మార్గంలో యాకోబు అడుగు పెట్టాడు, దేవునితో పోరాడి గెలిచాడు. ఆ మార్గమే బ్రతిమాలే అనుభవం, బ్రతిమాలేటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విలపించి చేసేటువంటి ప్రార్థన. ఆ కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మటుకు కాదు గాని ఆ కన్నీటి ప్రార్థనలో బ్రతిమాలుకొనుట అనేటువంటి అనుభవం చేకూర్చబడింది. యాకోబు బ్రతిమాలేటువంటి ప్రార్థన చేశాడు. దేవుని ఎదుట మోకాల్లోనే కన్నీరు విడిచుచు గోజాడుతూ ఉన్నాడు. అతడు పోరాటంలో కన్నీటితో పాటు బతిమాలేటువంటి అనుభవంలోకి అడుగు పెట్టాడు. కనుకనే యాకోబు ప్రార్థన బలమైనటువంటి ప్రార్థనగా చరిత్రలో నిలిచిపోయింది. నేటికి అతనిని గురించి మనం చూసినప్పుడు మగసిరి గలవాడుగా ప్రార్థన చేశాడు అని. అతని యొక్క మగసిరి తన యొక్క శక్తి సామర్థ్యత కాదు గాని అతని యొక్క ప్రార్థన జీవితం. అతడు బ్రతిమాలి కన్నీరు విడిచి వేడుకునేటువంటి అనుభవం అతని యొక్క దుఃఖ స్థితిని సంతోష గానంగా మార్చివేసింది, ఉత్సాహ గానముగా మార్చివేసింది, సునాద గీతముగా అతని యొక్క జీవితమును మార్చివేసింది. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ప్రార్థనలో కన్నీరు విడుస్తాం. అయితే ఆ కన్నీటితో పాటు మనం బ్రతిమాలేటువంటి అనుభవంలోకి చేరాలి. కొందరిని మనం చూస్తూ ఉన్నప్పుడు బ్రతిమాలేటువంటి అనుభవం ప్రక్కన పెట్టి కన్నీటితో నాకే ఎందుకు ఇలా జరిగింది, నా జీవితంలోనూ ఎందుకు ఇలా చేశావు, నీవెందుకు ఈ విషయంలో నన్ను చేయి విడిచేశావు, నీవెందుకు నన్ను పట్టించుకోవట్లేదు అని ఆయన యొక్క విఫలమును ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే అది బ్రతిమాలేటువంటి ప్రార్థనకు పూర్తి భిన్నమైనటువంటి ప్రార్థన. అందులో కూడా కన్నీటి ప్రార్థన ఉంటుంది, కానీ అది బ్రతిమాలేటువంటి ప్రార్థన కాదు. మనం ఎప్పుడైతే బ్రతిమాలేటువంటి ప్రార్థన అనుభవంలోకి చేరతామో దేవుని యొక్క శక్తి సంపన్నతలను మనం అనుభవించగలుగుతాం. మరియు ఆయనను గెలిచే ఒకే ఒక్క మార్గం బ్రతిమాలుకొనటాన్ని మనం గుర్తించగలుగుతాం. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధాకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి కన్నీటి అనుభవంలో ఉన్నా మనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం కన్నీటితో బ్రతిమాలేటువంటి అనుభవం. కనుక మన ప్రార్థనలో కన్నీటితో పాటు ఆయనను వేడుకునేటువంటి అనుభవం
మనం కలిగి ఉన్న వారమై ఉండాలని పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు. మనం బ్రతిమాలుకునుట అనగా, ప్రభువా నీవు ఈ కార్యమును చేయ శక్తిమంతుడవు, నీవు తప్ప ఈ కార్యమును చేయ సమర్థుడు లేనేలేడు, నీవు తప్ప వేరొక ఆధారం నాకు లేనేలేదు, నీవే నా జీవితంలో కార్యము చేయవాడు, నిన్నే నేను ఆశ్రయించి ఉన్నాను, నీవే నా ఆశ్రయ దుర్గము అని మనం ఆయన యొక్క శక్తి సంపన్నతలను బలశౌర్యములను ఎత్తిపడుతూ ప్రార్థన చేయుచు, మనం కన్నీరు విడుచుచు మన అనుభవమును మన విన్నపమును మన యొక్క పరిస్థితిని స్పష్టంగా ఆయన పాదాల చెంత పెట్టుటయే బ్రతిమాలి ప్రార్థన చేసేటువంటి అనుభవం మరియు ఆయన ద్వారా సమాధానము తెచ్చుకునేటువంటి అనుభవం. కనుక నేటి దినాన మనం కన్నీటి ప్రార్థనతో బ్రతిమాలేటువంటి అనుభవంలోకి, ఒక లోతైనటువంటి అనుభవంలోకి చేరిన వారమై ప్రార్థించాలని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. యాకోబు ఏ విధంగా గెలవగలడు? యాకోబు సాధారణమైనటువంటి మనిషి, కానీ యాకోబుకు తెలుసు ఒకే ఒక మార్గం, ఆయనను బ్రతిమాలుకుంటే నిశ్చయముగా ఆయన నన్ను దాటిపోడు. మనం బ్రతిమాలినప్పుడు ఆయన మన ఎదుటే నిలిచిపోతాడు. మనం వేడుకుంటున్నప్పుడు, విలపిస్తున్నప్పుడు ఆయన మన ఎదుటే నిలిచిపోతాడు. ఆయన మనలను దాటిపోనే పోడు. ఎందుకంటే ఆయనను గూర్చి మాత్రమే మనం మొరపెడుతున్నాం, ఆయనకు మాత్రమే మనం ప్రార్థిస్తున్నాం, ఆయనను మాత్రమే మనం వేడుకుంటున్నాం, ఆయన పాదాల చెంతే మనం బ్రతిమాలుకుంటున్నాము. కనుక ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని ఎన్నడూను ఆయన నిరాశకు గురి చేయుడు, సిగ్గుపరచుడు. ఆయన తన జనులను ఖ్యాతినొందింప చేస్తాడు, ప్రఖ్యాతినొందింప చేస్తాడు, క్షేమస్థితిని కలుగు చేస్తాడు, దీవెన కలుగు చేస్తాడు. అనేక జనములకు అప్పిచ్చువారుగా తలగాను పైచేయిగాను నిలబెట్టి దేశం యొక్క ఉన్నత శిఖరముల మీద ఎక్కింప చేస్తాడు, క్షేత్ర స్థాయిలో సాక్ష్యాన్ని తేజరిల్లింప చేస్తాడు. కనుక మనం యాకోబు వలె మన యొక్క సామర్థ్యత, మన యొక్క బలము, మన యొక్క అందము, మన యొక్క విశ్వాసము, మన యొక్క జ్ఞానము, మన యొక్క వాక్య జ్ఞానము, మన యొక్క ఆధ్యాత్మిక శక్తి, వీటిని బట్టి కాక ఆయన యొక్క శక్తిని బట్టి మనం ఆయన పాదాల చెంత ఆయనను మనం వేడుకున్నట్లయితే, బ్రతిమాలినట్లయితే, అది ఉద్యోగ నిమిత్తమే గాని, వ్యాపారము నిమిత్తమే గాని, సంతానం నిమిత్తమే గాని, పాపము మీద జయము నిమిత్తమే గాని, రక్షణ నిమిత్తమే గాని, చదువుల నిమిత్తమే గాని, చేతి పనుల నిమిత్తమే గాని, అప్పుల నిమిత్తమే గాని, ఆర్థిక ఇబ్బందుల నిమిత్తమే గాని, అసమాధాన క్రియల నిమిత్తమే గాని, మరే ఇతరత్ర విషయాలైనా ఆ సందర్భాలలో మనం ఆయనను బ్రతిమాలుకున్నట్లయితే వాటన్నిటి నుండి గొప్ప జయమును అనుగ్రహించి ఆయన సన్నిధిలో మనలను సాక్షిగా నిలబెట్టగలడు. ఇది బేతేలు అనుభవం. బేతేలు అనుభవంలో ప్రార్థన జీవితం ఉన్నది. బేతేలు అనుభవంలో కన్నీటి ప్రార్థన ఉన్నది. బేతేలు అనుభవంలో కన్నీటి ప్రార్థనతో బ్రతిమాలుకునే అనుభవం ఉన్నది. కనుక ఈ బేతేలు అనుభవంలోకి ప్రతి క్రైస్తవుడు చారాలని పరిశుద్ధాత్మలు తేటగా సెలవిస్తున్నారు. మరి నిశ్చయంగా ఇటువంటి అనుభవంలోకి వచ్చే విధంగా పరిస్థితులు మన యొద్దకు వచ్చినప్పుడు వెంటనే మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అది మనము బేతేలు అనుభవంలోకి చేరడానికి మనకు అనుగ్రహించబడినటువంటి ఒక మంచి సదవకాశము అని. కష్టాలు, ఇబ్బందులు, బాధలు, వేదనలు, నిందలు, తిరస్కారాలు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వీటన్నిటిని బట్టి మనం నిరాశ, నిస్పృహకు అవకాశం ఇయ్యక ఆయనతో ఈరోజు పోరాడి గెలిచేటువంటి అనుభవంలోకి నేను చారాలని ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి సదవకాశం అని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇది బేతేలు అనుభవం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు, అందరి నుండి దూరమైపోయాడు. తనకు అర్థమైంది ఇక నేను ఒక్కడనే అని. తన స్థితి తాను చక్కగా ప్రభు పాదాల చెంత పెట్టాడు, కన్నీరు విడుచుట ప్రారంభించాడు, ప్రార్థన ఆలపించాడు, బ్రతిమాలుకునుట ప్రారంభించాడు. కనుకనే యాకోబు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జవాబును పొందుకున్నాడు. దేవుని యొక్క కుమారుడుగా పిలువబడ్డాడు. నాటి నుండి యాకోబు యొక్క పేరు ఒక వ్యక్తి యొక్క పేరుగా కాక ఒక స్వాస్థ్యం యొక్క పేరుగా, ఒక గుంపు యొక్క పేరుగా, ఒక దేశం యొక్క పేరుగా, చరిత్ర పుటములో నిలిచిపోయేటువంటి శాశ్వత శోభాతిశయమైనటువంటి పేరుగా మార్చబడిపోయింది. అతని మనుగడ మరో మలుపు త్రిప్పబడింది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన మన జీవితం మరో మలుపు త్రిప్పగలడు. వాక్యం వింటున్న మీతో ఆయన సెలవిస్తున్నాడు. మీరు బ్రతిమాలేటువంటి ఆ కన్నీటి ప్రార్థన చేసినట్లయితే మీ మనుగడను మరో మలుపు త్రిప్పగలిగినటువంటి శక్తి నాడు యాకోబు జీవితంలో జరిగించినటువంటి ఆ ప్రభువుకి ఉన్నది అని నేడు మీ పట్ల నెరవేర్చి రుజువుపరచగలిగినటువంటి వాడు మనము ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. కనుక అట్టి విధంగా మనం కన్నీటితో బ్రతిమాలేటువంటి అనుభవంలో బేతేలు ప్రార్థన అనుభవంలోకి చేరి ఆశీర్వాదము పొందుకుందుముగాక. ఈయన దేవుని మంట ప్రతిమైన హృదయం నిరకట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి,
తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. బేతేలు అనుభవం అనగా యాకోబు కన్నీటితో పాటు నీ పాదల చెంత వేడుకుంటూ బ్రతిమాలేటువంటి అనుభవం అని, అటువంటి అనుభవంలోకి ప్రతి వారు చేరాలని మీరు సెలవుచ్చినని అమూల్యమైన వాక్కుని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారికి మీద కన్నీటితో బ్రతిమాలేటువంటి అనుభవంలోకి చేరి నిన్ను ప్రార్థించినట్టుగా మీ ద్వారా జవాబును పొందుకున్నట్లుగా కృపదయ చేసి ఇంకా వారి ప్రతి అవసరతను కరుణ మహిమశలు తీర్చి నిండాలుగా దీవించి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.